పరాశర మహర్షి కుమారుడైన వ్యాసుడు ఆయన వేదాలను రాశాడు. అందువల్ల వేదవ్యాసుడు అంటారు. మహాభారతం కూడా ఆయనే రాశాడు. వ్యాసుడు సృష్టికర్త బ్రహ్మను ఊహించగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. వ్యాసుడు బ్రహ్మకు సాష్టాంగ దండం ప్రమాణం చేసి ఇలా అన్నాడు: స్వామి, నేను ఒక గొప్ప గ్రంథాన్ని ఊహించాను. నేనది చెప్తుండగా సమర్థవంతంగా రాయగల వారు ఎవరన్నది ఊహించలేకపోతున్నాను. బ్రహ్మ వ్యాసుడిని మెచ్చుకుంటూ, ఓ ఋషోత్తమ, దాన్ని గణపతికి రాయమని కోరు అని చెప్పి అంతర్ధానమయ్యాడు. వ్యాసుడు గణపతి మనస్సులో తలుచుకున్నాడు. మరుక్షణంలో వ్యాసుని ముందు గణపతి నిలిచాడు. గణపతిని యథోచితంగా గౌరవించాడు. తరువాత, ఓ గణపతి ప్రభు, నేను మహాభారతం కథ చెప్తాను. దయించి మీరు ఆ కథను రాయాలని కోరుతున్నాను అని గణపతికి వ్యాసుడు ఉద్దేశించి, బాగుంది, మీరు కోరిన ప్రకారమే రాస్తాను. కానీ నేను రాయడం మొదలుపెట్టాక ఆగకుండా కొనసాగేలా చూడాలి. కనుక మీరు ఆపకుండా, తత్తరపాటు చెందకుండా కథ చెప్పాలి. ఆ ప్రకారమైతేనే నేను రాయడానికి ఒప్పుకుంటాను అన్నాడు గణపతి. అందుకు వ్యాసుడు అంగీకరించాడు. నేను కూడా ఓ నిబంధన పెడుతున్నాను. నేను చెప్పే కథను అర్థం చేసుకున్న తరువాతే మీరు రాయాలి అన్నాడు వ్యాసుడు. గణపతి చిరునవ్వుతో వ్యాసుని నిబంధనకు ఒప్పుకున్నాడు. ఇక వ్యాసుడు మహాభారతం కథను చెప్పడం ప్రారంభించాడు. అప్పుడప్పుడు కొన్ని కఠినమైన ఘట్టాలను ఊహించి చెప్తున్నాడు. గణపతి దాన్ని అర్థం చేసుకుని రాసే సమయంలో వ్యాసుడు ముందు చెప్పబోయే విషయాన్ని సిద్ధపరుచుకునేవాడు. ఇలా మహాభారత గ్రంథం బయటకు వచ్చింది. ఆ కాలంలో ముద్రణా యంత్రాలు లేవు. జ్ఞాపక శక్తే ఒక పుస్తకం. విజ్ఞానవంతులు, మేధావులు తమ జ్ఞాపశక్తిని ఉపయోగించి చెప్పే కథలే పుస్తకాలుగా భావించారు. వ్యాసుడు ఆ గ్రంథాన్ని తొలుత తమ కుమారుడు శ్రీ శుక్రుడికి చెప్పాడు. తరువాత చాలామంది శిష్యులకు చెప్పాడు. ఈ మహాభారత కథను నారదుడు దేవతలకు, శ్రీ శుక్రుడుకు, గంధర్వులకు, రాక్షసులకు, యక్షులకు చెప్పినట్లు తెలుస్తుంది. బహుజ్ఞానవంతుడు వ్యాసుడికి శిష్యుడు అయిన వైశంపాయనుడు ఈ కథను ప్రపంచానికి వెల్లడి చేశాడు. పరీక్షిత్ మహారాజు కుమారుడు జనమేజయుడు ఒక గొప్ప యాగం చేయదలబెట్టి వైశంపాయనుని మహాభారత కథను చెప్పాలని కోరాడు. వైశంపాయుడు అలాగే చెప్పాడు. ఇది విన్న సూతుడు నైమిషాన అరణ్యంలో సౌనకాది ఋషులందరికీ వినిపించాడు. సూతుడు సౌనకాది ఋషులతో ఇలా అన్నాడు: మనుషులకు ధర్మం, నీతి, మోక్ష మార్గం కలిగించడానికి మార్గదర్శి వ్యాసమహర్షి రాసిన మహాభారతాన్ని నేను వినడం నా అదృష్టం. ఈ కథను మీ అందరికీ వినిపిస్తాను. ఈ మాట విన్న ఋషులు కథ వినడానికి కుతూహలంగా సూతుడి చుట్టూ చేరారు. జనమేజయుడు యజ్ఞం నిర్వహించిన కాలంలో వైశంపాయనుడు భారతదేశం పురాణాన్ని, అందులో ఇతిహాసాలని చెప్పినప్పుడు నేను విన్నాను. తరువాత నేను తీర్థయాత్రలు చేసి పుణ్యక్షేత్రాలు సందర్శించాను. మహాభారత యుద్ధం స్థలం కురుక్షేత్రాలను కూడా చూశాను. అవి పూర్తయిన తరువాత నేను ఇక్కడికి వచ్చాను అని సూతుడు మహాభారతం కథను ఇలా చెప్పడం మొదలుపెట్టాడు.